చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అందించినటువంటి జెనీ క్రిస్టఫర్ గారికి మనందరము గట్టిగా చప్పట్లు కొట్టి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంతగానో మనల్ని ఇన్స్పైర్ చేశారు. చాలా చక్కగా అన్ని డైమెన్షన్స్ మీరు కూడా చాలామంది రాసుకుంటూ ఉన్నారు, నేను చూశాను. ఫిజికల్ డైమెన్షన్, మెంటల్ డైమెన్షన్, స్పిరిచువల్ డైమెన్షన్, ఆ తర్వాత ఇంకొక 2 డైమెన్షన్స్ వారు చెప్పారు. వారు చెప్పలేదు కానీ నేను రాసుకున్నాను. ఏంటంటే పర్సనల్ డైమెన్షన్, అదేవిధంగా పబ్లిక్ డైమెన్షన్. సో మన జీవితాలు మనం పరిశీలన చేసుకుంటూ సమాజములో అయితేనేమి, సంఘములో అయితేనేమి, మన ఇరుగు పొరుగు వారితో అయితేనేమి, వాట్ ఈజ్ అవర్ టెస్టిమనీ టుడే? మనం ఏమై ఉన్నాం? హూ ఈజ్ ఎ క్రిస్టియన్? ఎవరు నిజమైనటువంటి క్రైస్తవులు? చాలా చక్కగా వారు మనకు అందించారు అనేక విషయాలు. మాండీ థర్స్డే చుట్టుపక్కల ఉండేటటువంటి విషయాలన్నీ కూడా, సత్యాలన్నీ కూడా, లోతైనటువంటి మర్మాలు మనకు బయలుపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనందరము లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. అందరూ దయచేసి లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలు మనం పరిశీలన చేసుకుంటూ ఇక కొద్ది నిమిషాల్లో మనందరము కూడా ప్రభు సంస్కారంలో వేయబోతున్నాం కనుక మనందరం కూడా మన హృదయాలు మనం పరిశీలన చేసుకొని ఎంతమంది క్రిస్టియన్స్, క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తుని కలిగిన వారు, దేవుని యొక్క రక్షణలో ముందుకు సాగేటటువంటి వారు, రక్షణ మార్గములో ముందుకు సాగడమే కాదు కానీ రక్షణను నిలబెట్టుకున్నవారు, అటు రక్షకుడైనటువంటి ప్రభువు కొరకు జీవించి సమాజంలో, ఆఫీసెస్లో మీరు ఎక్కడున్నా కానీ ఐఎమ్ ఏ క్రిస్టియన్ సర్టిఫికేట్ హోల్డర్. అవునండి, ఫిల్టరేషన్ జరుగుతూ ఉంది. దెర్ ఇస్ సో మచ్ గోయింగ్ ఆన్. ఈ దినాన మీకు చాలామందికి తెలియదు, పరిస్థితులు చాలా తీవ్రంగా కాబోతూ ఉన్నాయి. సువార్తకు అనేక రకములైనటువంటి ఆటంకాలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని భరించాలంటే అయ్యగారు చెప్పినట్లుగా వీ మస్ట్ టేక్ ఆల్ దీస్ డైమెన్షన్స్ ఇన్ టు అవర్ హార్ట్స్, ఇన్ టు అవర్ మైండ్స్ అండ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీస్. మన హృదయాలు మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు విజయ్ కుమార్ గారు, రెవరెండ్ విజయ్ కుమార్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. పాస్టర్ ఎల్ జేకబ్ గారి కుమారులు, జేకబ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో అందరూ కూడా మౌనంగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మహిమా ప్రభావములు కలిగిన మా గొప్ప తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 40 సంవత్సరాల్లో తండ్రి మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి పాలు పొందుతున్న నీ బిడ్డలందరినీ మీరు దీవిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన మీ మాటలు తండ్రి అయ్యగారిని మీరు బలంగా వాడుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరలోకము నుండి వచ్చిన మీరు తండ్రి, మీరు చేసిన కార్యాలను విసితపరిచేదానికి, ప్రచురము చేయుటకు మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని సెలవిచ్చినట్లుగా తండ్రి, ఇదిగో తండ్రి, మీరు శరీరాకారముగా పడిన శ్రమను మేము జ్ఞాపకం చేసుకుంటూ, మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందొచ్చు. ఇదిగో ఈ లోకములో మేము ముందుకు సాగుతుండగా మమ్మల్ని బలపరిచి వాడుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యలో ఉండి జరిగించిన కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని వాడుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ పొలములో వేయబడిన ప్రతి విత్తనం అయ్యగారు వేశారు నాయన. మీరు నీరు పెట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన బిడ్డలను దీవించండి. ఇదిగో తండ్రి, నీ యొక్క శరీరములో రక్తములో చెయ్యి ముంచుతున్న ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకొని తమ్మును తాము తగ్గించుకొని సేవకుని యొక్క బాధ్యతను గుర్తించి ఇదిగో తండ్రి ముందు కొనసాగునట్లు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. వచ్చిన దైవ సేవకులను, విశ్వాసులను, ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన నీ దాసులని మీరే దీవించి ఆశ్రయించమని అడగచ్చు.
జరగవలసిన కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది నపములు యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. అందరం దయచేసి కూర్చుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. ఈ సమయంలో ప్రత్యేక కీర్తన మనం విందాము. మన మధ్యలో ఉన్నటువంటి యేసుతో ఉదయకాలం టీం వారు ప్రత్యేక కీర్తన పాడవలసిందిగా మనం చేస్తున్నాం. హరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. న్యాయపు తీర్పు నొంది ఘోరమైన క్షణం వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలు బలి అయితివా. నీ ప్రాణ ప్రయదనముతో రక్షించితివా. కై సిలువలు బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగా ఏ దారి కానరాక సిలువ దరికి చేరా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై దారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. చాలా చక్కగా మీరు కీర్తనను ఆలపించి నన్ను లేబర్గా ఇంట్రడ్యూస్ చేయన్నారు. సో ఆ వాక్యం వారిలో అప్పుడే ఫలించేసింది. కానీ వారు సార్ చెప్పినట్లుగా హీఈస్ ఆన్ ద టాప్, సో ఎవ్రీబడి ఈజ్ డౌన్. కానీ వారికి ఉన్నటువంటి ఆ మంచి హృదయము, మంచి మనస్సు, దేవుని కొరకు గొప్ప కార్యాలు
చేయాలనేటటువంటి ప్యాషన్. ఈజ్ ఎ వెరీ ప్యాషనేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. సో వారి దగ్గర నుండే మేము చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. మాకు ఎంతో ఆదర్శం. ఇప్పుడిప్పుడు సేవలో ముందుకు వెళ్తున్నటువంటి యవనస్తులుగా ఉన్నటువంటి మాకు వారు ఎంతో ఆదర్శం. మరి ముఖ్యంగా నెల్లూరు ప్రాంతంలో, నెల్లూరు టౌన్లో అయితేనేమి ఏ కార్యక్రమం జరగాలన్నా వారు అధ్యక్షతన ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా వారికి ఈ యొక్క యునైటెడ్ ప్రోగ్రామ్స్ అంటే వారికి చాలా ఇష్టము, చాలా ఇష్టంగా చేస్తారు. ఇవి చాలా కష్టమైన ప్రోగ్రామ్స్, కష్టమైన వాటిని ఇష్టంగా చేసేటటువంటి గొప్ప దైవజనుడు రెవరెండ్ బి డేవిడ్ దయాసాగర్ గారు వారి ఆధ్వర్యంలో మేమందరము కూడా ముందుకు సాగేటటువంటి గొప్ప కృపను, ధన్యతను దేవుడు మాకు అనుగ్రహించాడని నమ్ముతూ వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మనందరం కూడా చప్పట్లు కొట్టి వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పాస్టర్ రూఫస్ కమలాకర్ గారు ఫర్ యువర్ కైండ్ ఇంట్రడక్షన్. చాలా ఎక్కువగా నా గురించి చెప్పినారు. అంత దానికి నేను యోగ్యుని కాదు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు యొక్క 40వ మాండే థర్స్డే ఐక్య ప్రభు రాత్రి భోజన ఆరాధనను ఇంత ఘనంగా ది తెలుగు సెకండ్ బాప్టిస్ట్ చర్చ్ మూలాపేట నెల్లూరులో ప్రభు జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియచేస్తున్నాను. లెట్ us give a big thanks offering to God by clapping our hands. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. దైవజనులు ప్రారంభించినటువంటి యొక్క ఐక్య ప్రభురాత్రి భోజన ఆరాధనను బాధ్యత తీసుకొని పాస్టర్స్ ఫెలోషిప్ నాయకుల యొక్క సహకారంతో, స్థానిక సంఘ కాపర్ల యొక్క సహకారంతో, అన్ని పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేట్స్తో, సిటీ రూరల్లో ఉన్నటువంటి అసోసియేట్స్తో కలిసి, అలాగే ఆయా క్రైస్తవ సంస్థలు వారి యొక్క నాయకులతో కలిసి ఒక కమిటీగా చేరి ఈ కార్యక్రమాన్ని నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం. సో దిస్ నాట్ వన్ మ్యాన్ షో. ఇది ఒకరు చేసే కార్యక్రమం కాదు. సిటీ రూరల్లో ఉన్నటువంటి దైవజనులు అందరం కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం అని నేను ముందుగా మీకు తెలియచేస్తున్నాను. ఎవరో ఒకరు దీనిని బాధ్యత తీసుకోవాలి. కాబట్టి దేవుడు ఆధిక్యతను, బాధ్యతను దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడే జెన్నీ క్రిస్టోఫర్ గారు చెప్పిన విధంగా ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఆయా శాఖలుగా ఉన్నా కానీ మనందరం ఐక్యతగా రావడంలో గొప్పతనం ఏంటంటే కాళ్ళు కడగడం. సేవకులంగా మేము అందరి కాళ్ళు కడగడానికి సంసిద్ధంగా మేము ఉన్నాం అని సూచించే విధముగా ఈ యొక్క ఐక్య బల ఆరాధన యొక్క అర్థాన్ని దైవజనులు తెలియచేశారు. దిస్ ఇస్ నాట్ ద షో ప్రోగ్రామ్. దిస్ ఇండికేట్స్ దట్ వీఆర్ హియర్ టు సర్వ్ వన్ అనదర్, టు వాష్ వన్ అనదర్ ఫీట్. కాబట్టి దేవుడు అట్టి ఆధిక్యతను నెల్లూరు జిల్లా పట్టణ రూరల్ సేవకులందరికీ ఇచ్చినందుకు దేవునికి మేమందరం కలిసి అందరం నిలబడతాం. సేవకులం, లెట్స్ స్టాండ్ టుగెదర్. దైవ సేవకుల సభలు ఎక్కడున్నా కానీ నిలబడండి దయచేసి. స్థలం తక్కువగా ఉంది, ప్లాట్ఫామ్ చిన్నది. కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా చూడండి, దైవ సేవకులు ఎంతమంది ఈ ఆలయంలో చేరి ఈ యొక్క ప్రభు వాళ్ళ ఆరాధనలో ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోడే విధముగా, సూచించే విధముగా ఈ బలలో పాలు పొందడానికి దేవుడు సేవకులైన మాకు, విశ్వాసులైనటువంటి ఆయా సంఘస్థులందరికీ కూడా దేవుడు గొప్ప ఆధిక్యతను ఇచ్చినాడని నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో పాస్టర్స్ అలాగే నిలబడి ఉండగా దైవజనులు జెన్నీ క్రిస్టోఫర్ గారు, రిక్వెస్ట్ జెన్నీ క్రిస్టోఫర్ గారు
to pray for all our pastors who are united together. మహోన్నతుడైన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కార్యాలు బహు ఉన్నతమైనవి, మీ ఆలోచనలు బహు ఉన్నతమైనవి, మీరు మాకు ఇచ్చినటువంటి పిలుపు బహు ఉన్నతమైనది ప్రభువా. అందుని బట్టి నీకు వందనాలు దేవా. ఈ పిలుపుని అందుకొని విధేయత చూపిస్తూ నీ పరిచర్యలోనికి వచ్చినటువంటి నీ దీన దాసులందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కేవలం ఆయా సంఘాలకి పాస్టర్స్గా ఉండటం మాత్రమే కాదు, కానీ మేమంతా యేసు క్రీస్తుకు చెందిన వారమని లోకానికి తెలియచేస్తూ, యేసు క్రీస్తు నందు మేము ఒకటని తెలియచేస్తూ ఈ చక్కని ఐక్య బల్ల ఆరాధన కార్యక్రమంలో కలిసి రావడం, కలిసి నిన్ను మహింపరచడం, కలిసి ఆరాధన చేయడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి విషయం ప్రభువా. ఇది కేవలం పరిశుద్ధాత్మ కార్యమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసులందరి పైన నీ ఆత్మను కుమరించమని అడుగుతున్నాం. 7 అంతల ఆత్మ చేత ఒక్కొక్కరిని మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. బలమైన సాధనాలుగా వారి వారి సంఘాల్లో పనిచేస్తూ ఒక్కొక్క సంఘాన్ని ఆధ్యాత్మికంగా పెంపొందింపచేస్తూ నీ రాక కొరకు సిద్ధపరిచేటువంటి సంఘంగా వారు తీర్చిదిద్దడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యములో ఎదుగుతూ బలపడినట్లుగా సహాయం చేయండి. ప్రార్థనా పరులుగా ఉండినట్లుగా కృప చూపించండి. ఆత్మ కార్యాలు జరిపించినట్లుగా ప్రభువా తమను తాము తగ్గించుకొని మిమ్మల్ని మాత్రమే హెచ్చించేటువంటి కృపను నీ దాసులకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డలందరినీ, దాసులందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించండి. వారి కుటుంబాలని, వారి సతీమణులు, బిడ్డల్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చమని అడుగుతున్నాం. నీ సన్నిధి చేత నింపండి, బలపరచండి. నీ కాపుదల భద్రత నీ దాసులకు మీరు అనుగ్రహించండి. అద్భుతమైనటువంటి పరిచర్య నీ దాసుల ద్వారా జరిగించుకొని ఈ నెల్లూరు పట్టణంలో నీ రాజ్య విస్తీర్ణతలో ఘనంగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తద్వారా నీ దాసులు భారతదేశం అంతటా నీ రాజ్యాన్ని నెలకొల్పేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నువ్వు వచ్చేంత వరకు నమ్మకమైనటువంటి పరిచర్యలో ముందుకు సాగినట్లుగా కృప చూపించమని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. దయచేసి కూర్చోండి దైవజనులు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రారంభించినటువంటి దైవజనులతో కలిసి ఈ యొక్క ఐక్యబల్ల ఆరాధనలో నేను పాలు పొందడానికి దేవుడు నాకు గొప్ప ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చినాడు. గత 35 సంవత్సరాలుగా నేను సేవలో ఉన్నాను. కాబట్టి దాదాపు 35 సంవత్సరాలు పైగా ఈ యొక్క ప్రభు వల్ల ఆరాధనలో నేను పాలు పొందుతున్నాను. సార్ చెప్పిన విధంగా మా పని కుర్జీలు వేయడము, కుర్జీలు తుడవడము, ఆ పనితో మేము ఈ బలలో కార్యక్రమంలో పాలు పొందినాను. ఇప్పుడు అదే పని చేస్తున్నాను కూడా. కాబట్టి ఈ యొక్క ప్రభు బల్ల కార్యక్రమం తలపెట్టినప్పుడు గత సంవత్సరం 40వ ఐక్య బల్ల ఆరాధన ఎల్లంవారి దిన్న షెకినా ప్రేయర్ ఫెలోషిప్లో జరగవలసింది. కరోనాను బట్టి జరిపించలేకపోయాం. ఈ సంవత్సరం ఎక్కడ పెట్టాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ది తెలుగు సెకండ్ బాప్టిస్ట్ చర్చ్లో పెడితే బాగుంటుంది అని ఆలోచన వచ్చినప్పుడు నేను వెంటనే వారి పాస్టర్ గారికి, రెవరెండ్ వై సుధాకర్ గారికి నేను ఫోన్ చేశాను. వారు వెంటనే మా కమిటీ వారికి కూడా మీరు తెలియచేయండి, కమిటీ నిర్ణయం చేస్తారని వారు చెప్పినారు. ఆ విధంగా చైర్మన్ గారు సురేంద్ర గారు, గురుందూరు సురేంద్ర గారికి, అలాగే ప్రశాంత్ కుమార్ గారు సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారు సొలోమి గారికి ఈ విషయాలు తెలియచేసినప్పుడు సురేంద్ర గారు వెంటనే కమిటీ కాల్ఫర్ చేసి కమిటీ తీర్మానం చేసి ఈ యొక్క అవకాశాన్ని నెల్లూరు పట్టణ సేవకులకు, సంఘాలకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా ఈ యొక్క సంఘ కమిటీకి చైర్మన్ గారు గురుందూరు సురేంద్రబాబు గారు, శ్రీ డి ప్రశాంత్ కుమార్ గారు సంఘ సెక్రటరీ, శ్రీమతి కె సలోమి శాంసన్ గారు ట్రెజరర్, ప్రముఖంగా సంఘ కాపరి రెవరెండ్ వై సుధాకర్ గారికి,
కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రభు నామాన కమిటీ తరపున మా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే అన్ని సంఘాల నుంచి దైవజనులు విశ్వాసులతో వచ్చినారు. వారందరికీ కూడా దైవజనులందరికీ, వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా ప్రభు నామాన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. చాలామంది ఫోన్స్ చేసి మాకు ప్రత్యేక పాటలు కావాలి అని అన్నారు వ్యక్తిగతంగా. కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ను చేయడం చాలా కష్టం. గ్రూప్ సాంగ్సే ప్రాధాన్యత ఇచ్చినాం. కాబట్టి చర్చి పేరు రాసినప్పుడు ఇండివిజువల్గా వారు పాడుతూ ఉన్నారు, కానీ ఒకరు ఇండివిజువల్గా అయితే ఎవరికి కూడా పాటలు ఇవ్వలేదు. దాన్ని దయచేసి గమనించాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాం. ఒకవేళ మీరు బాధపడి ఉంటే క్షమించవలసిందిగా ప్రభుపేట కోరుతూ ఉన్నాను. అలాగే స్థానిక సంఘ క్వైర్, ఆర్కెస్ట్రా వారికి కూడా ప్రభు నామాన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈ యొక్క సంఘం, ది తెలుగు బాప్టిస్ట్ సెకండ్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ కార్యవర్గం మనందరిని కూడా ప్రేమించి వారు భోజనాలు ఏర్పాటు చేశారు. నిజంగా లేట్ అయిపోతుంది, వారి ఇంటికి వెళ్ళేటప్పటికి కష్టం అవుతుందని మేము భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు చైర్మన్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, కమిటీ. సో వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తారు. రిక్వెస్ట్ టు స్టాండ్ కమిటీ ప్లీజ్. సురేంద్ర గారు, కుమార్ నిలబడున్నారు. ఇక్కడ సలమా వెనకాల ఎక్కడ మూల ఉన్నారు, సలమీ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గివ్ బిగ్ క్లాప్ ఫర్ దామ్. అలాగే విజయ్ కుమార్ అన్న గారు కూడా ఇక్కడంతా బాధ్యతలు. విజయ్ కుమార్ అన్న, ఇంకా చాలామంది కమిటీ సభ్యులు, పెద్దలు అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాం. మీ పెద్ద మనసుతో చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ, దేవుని చిత్తం అయితే కూర్చోండి సార్. వచ్చే సంవత్సరం ఎల్లంవారి దిన్న షెకినా ప్రేయర్ ఫెలోషిప్ నూతన ఆలయంలో దాదాపు 3-4 వేల మంది పట్టే విధంగా పెద్ద ఆలయాన్ని రెవరెండ్ సాల్మన్ గారు కన్స్ట్రక్ట్ చేశారు. కాబట్టి దేవుని చిత్తం ఆగస్టులో దానికి ఓపెనింగ్ ఉంటుంది. వచ్చే సంవత్సరం వారి యొక్క సంఘంలో ఈ యొక్క 41వ ఐక్య బల ఆరాధన జరుగుతుందని ప్రకటన చేస్తున్నాను. అందరూ దైవజనులందరూ కూడా మీరు సహకరించాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. ఇంకా రానటువంటి వారిని కూడా దీనిలో పాలు పొందేటట్టుగా ప్రోత్సహించాలని కోరుచున్నాను. ప్రోగ్రాంలు అందరినీ కూడా పెట్టలేకపోయాం, అయినా కానీ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. కాబట్టి ఈ బలలో మీరు ఇక్కడ కూర్చోవడమే దేవుడు గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చాడని దయచేసి గమనించాల్సిందిగా ప్రభుపేట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగే యునైటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పాస్టర్స్ ఫెలోషిప్ లోకల్ పాస్టర్స్తో చేయాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సి కోరుచున్నాం. రేపు అనగా 3వ తేదీ ఉదయము రన్ ఫర్ జీసస్ ఏబిఎం కాంపౌండ్ నుంచి ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్, సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు ప్రొసెషన్ ఉదయం 6 గంటలకు బయలుదేరుతాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 7:30-8 అవుతుంది. అందరూ కూడా సంఘస్థులు, విశ్వాసులు, యవనస్తులు రన్ ఫర్ జీసస్లో యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను తెలియచేస్తూ మనము ఒక ప్రొసెషన్గా వస్తాం. పోలీసు వారు కూడా పర్మిషన్ ఇచ్చారు. అక్కడ మీకు సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ వారు డ్రింక్స్ ఏర్పాటు చేస్తారు. దాంతో ప్రార్థనతో మనము క్లోజ్ చేస్తాం. గమనించాల్సి కోరుచున్నాం. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల వర్తమానం బోధించు కూటములు దైవజనులు రెవరెండ్ పాస్టర్ ఎస్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సియోన్ ప్రార్థన మందిరంలో 9, 10, 11 తారీఖుల్లో వారు వెంకటేశ్వరంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఆచార్య చాగంటి గారు దేవుని యొక్క వర్తమానం అందిస్తున్నారు. కాబట్టి ప్రార్థించండి, పాల్గొని 9, 10, 11 తారీఖుల్లో ఆదివారం 3 రాత్రులు పాంప్లెట్స్ మీకు తర్వాత వారు అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ గారు. క్షమించండి, కొన్నిసార్లు ఎక్కువ ఎగ్జైట్మెంట్తో ప్రాముఖ్యమైన మర్చిపోతుంటాం. సో ఈ యొక్క కార్యక్రమానికి 40 సంవత్సరాలు
అయింది. కాబట్టి ఇది ఘనంగా జరగాలి, ఎవరైతే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు రూఫస్ కమలాకర్ గారిని చైర్మన్గా ఉండాలని కమిటీ తీర్మానం చేశాం. వారు సంతోషంగా యంగ్ పాస్టర్ అండ్ డైనామిక్ పాస్టర్, నాకు అత్యంత ప్రియమైన తమ్ముడు, వాళ్ళ నాన్న నన్ను యు ఆర్ మై ఎల్డర్ సన్ అనేవాడు. కమలాకర్ గారు యు ఆర్ మై సన్ డేవిడ్ అనేవాడు. గొప్ప సేవకులు కమలాకర్ గారు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. బర్నబాస్ వంటి స్వభావం కలిగినటువంటి గొప్ప దైవజనుడు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారి యొక్క రక్షణ అనుభవం మా సంఘంలోనే ప్రారంభమైంది. హెబ్రోన్లోనే ఆయన రక్షింపబడ్డాడు. సో ఆ రీతిగా యవనస్తుల కుడికిలో ఆయన రక్షింపబడి దేవుని సేవకు వచ్చి గొప్ప సేవ చేసి ఈ లోకానికి ఒక గొప్ప పాటనిచ్చాడండి. యాజ్ ఎ గిఫ్ట్ టు ద హోల్ వరల్డ్, టు ద తెలుగు పీపుల్. అమెరికాకు పోయిన, ఏ దేశానికి పోయినా తెలుగువారు మొదట పాడే పాట, ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయదు మా విశ్వాని వారు రికార్డ్ చేశారు. ఐఎం ఇలాంటి మిషన్ ఏజెన్సీస్ వారందరూ కూడా ఈ పాటను ఒక ఫీల్డ్ స్పెషల్ సాంగ్గా పాడతారు. సో దేవుడు అలాంటి మన బలమైన దేవాతి దేవుని రాజ్యము, ఇలాంటి గొప్ప పాటలు దైవజనులు రాసినారు. ఆయనతో కలిసి దేవుని సేవ చేయడానికి దేవుడు నాకు గొప్ప ఆధిక్యతను ఇచ్చినాడు. ఐ వాజ్ లాస్ట్ పర్సన్ టు షేక్ హిస్ హ్యాండ్. చివరి వ్యక్తిని ఆయనకి షేక్ ప్రభు దగ్గరికి పోకముందు అంత గొప్ప ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చినాడు. థ్యాంక్ యూ రూఫస్ ఫర్ షేరింగ్ అండ్ వండర్ఫుల్ వే. గాడ్ బ్లెస్ యూ. అలాగే మంచి వర్తమానికులు ఉంటే బాగుంటుందని ఆలోచించినప్పుడు కమిటీ వెంటనే మొట్టమొదటిగా మనసులోకి వచ్చిన వ్యక్తి బ్రదర్ జెన్నీ క్రిస్టఫర్ గారు. వారిని ఇక్కడే కూర్చొని ఫోన్ చేశాను, అన్న ఇలాగుంది వస్తారా అంటే వారు ఆలోచించకుండా వస్తాను తమ్ముడు అన్నారు. థ్యాంక్ యూ సార్. మరో మాట, ఒక నిమిషం ఆగు మళ్ళా ఫోన్ చేస్తానని కూడా అనలా. ఐ విల్ కమ్. ఇమ్మీడియట్లీ వీ ఫెల్ దట్ ఇస్ అ గాడ్స్ విల్. దేవుని చిత్తమని మేము భావించినాం, ప్రార్థన చేసినాం. వారు 2వ తేదీ గూడూరులో మీటింగ్స్ ఉన్నాయి వారికి. వారు ప్రీఫోన్ చేసుకొని ముందుగానే టికెట్ బుక్ చేసుకొని రాత్రి ప్రయాణం చేసి మన మధ్యకు వచ్చినారు. శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని దేవుడు వారి ద్వారా మనకు అందించినారు. దాన్ని బట్టి ఈ దినాల్లో ఎవరు ఇల్లు దాటి బయటికి రారు. ఇట్స్ అ గుడ్ సైన్ ఆఫ్ గాడ్ సర్వెంట్. హి హాస్ సాక్రిఫైస్ హిస్ ఫ్యామిలీ డ్యూరింగ్ దిస్ ఫెస్టివల్ టైం. వారు సాక్రిఫైస్ చేసి మన మధ్యకు రావడం అనేది ఎంతో ఆశీర్వాదం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరి తరపున మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నా. అలాగే స్థానిక సంఘ కాపరి రెవరెండ్ వై సుధాకర్ గారు, వారు కార్యక్రమాన్ని ప్రభు పల్ల కార్యక్రమం నిర్వహించినట్టున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే రెవరెండ్ సునీల్ దత్ గారు వాట్ ఇస్ మాండే థర్స్డే చెప్పినటువంటి సునీల్ దత్ గారికి వందనాలు తెలియచేస్తున్నాం. అలాగే మా పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు వారైనటువంటి రెవరెండ్ కె సాల్మెన్ గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎస్ భాస్కరయ్య గారు కొంచెం అనారోగ్యానికి గురయ్యారు, కాబట్టి వారు రాలేకపోయారు. కానీ వారి యొక్క ప్రజెన్స్, ఈ ప్రోగ్రాం అంతా కూడా వారే డిజైన్ చేశారు. సో వారు దీని వెనకాల హీఈస్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కమిటీ. సో ఐ వాంట్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిమ్. వారి కుమారులు ఇక్కడ ఉన్నారు, వారికి నాకు ప్రత్యేకమైన వందనాలు పాస్టర్ గారికి తెలియచేస్తున్నాను. వారు ప్రారంభికులు, నెల్లూరులో ఉన్న పాస్టర్స్లో హీఈస్ ద సీనియర్ పాస్టర్. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హిమ్. అందరికీ వందనాలు. అన్ని పాస్టర్స్ ఫెలోషిప్స్కి లీడర్స్కి నా యొక్క వందనాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ గారు. ఈ సమయంలో స్థానిక సంఘ సెక్రటరీ గారు కొన్ని ప్రకటనలు చేయవలసిందిగా, వందన సమర్పణ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద కార్యక్రమం మా సంఘంలో జరుగుటకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదే రీతిగా వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అధ్యక్షులుగా ఉన్నటువంటి రూఫస్ కమలాకర్ గారికి, వాక్యోపదేశకులు జెన్నీ క్రిస్టఫర్ గారికి, ప్రభురాత్రి భోజన నిర్వాహకులు మా స్థానిక సంఘ కాపరి వై సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి దైవజనులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదే రీతిగా ఈ యొక్క సమయంలో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అదే రీతిగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి మన మధ్యలో. అన్న డేవిడ్ అన్న గారు చెప్పేశారు కాబట్టి త్వరగా ముగిస్తాను. ఈ యొక్క సంఘానికి అవకాశము వచ్చినప్పుడు మా సంఘ పెద్దలందరూ కూర్చొని ఒక దగ్గర కూడి మరి వెంటనే దీన్ని చెయ్యాలని ఆశించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని వాళ్ళు డిజైన్ చేశారు. దీన్ని అందరూ కలిసి మా సంఘం అంతా కలిసి ప్రోగ్రామ్ని ముందుకు నడిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సంఘ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా సువార్త స్రవంతి ఛానల్ బర్నబాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయా రీతిగా మా సంఘంలో వారు మా మధ్యలో ఉన్నారు. సువార్త స్రవంతి ఛానల్ వాళ్ళు ఉచితంగా తీశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రీతిగా మా సంఘంలో చాలామంది చాలా పనులు చేశారు. ఈ యొక్క ప్రోగ్రాం గురించి చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా ప్రకటనలు అయితే ఉన్నాయి. సమయం లేనందున దయతో క్షమించండి, కొన్ని పేర్లు చదవలేకపోతున్నాను. అందరికీ వందనాలు తెలుపుకుంటూ మీ అందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి దయతో అందరూ మమ్మల్ని ఆశీర్వదించి పోవాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రశాంత్ కుమార్ గారు, ఎంతో చక్కగా మీరు చాలా క్లుప్తంగా చెప్పారు, చాలా ప్రొఫెషనల్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో స్థానిక సంఘస్థులు కమిటీ వారికి మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా అరేంజ్ చేశారు. ఇట్స్ వెరీ ప్లెజెంట్గా ఉంది. అదేవిధంగా మీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర గారు. ఫస్ట్ రోజు నుండి కూడా వారు ఈ ప్లానింగ్ మీటింగ్ నుండి ఈ కార్యక్రమం విషయమై ఎంతో చక్కగా ఆలోచన చేస్తూ ఇంత చక్కగా జరగడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేద్దాం. ఈ సమయంలో మనందరము కూడా లేచి నిలబడినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 186వ కీర్తన క్వైర్ వారితో కలిసి మనందరము పాడదామండి. అందరం దయచేసి లేచి నిలబడినట్లయితే 186వ కీర్తన పాడుకుందాం. 2 చరణాలు పాడదాం. 2 చరణాలు. దైవమా నా పాపములకురా కీ పాట్లు నొందినావా. దైవమా నా పాపములకురా కీ పాట్లు నొందినావా. నాతో కిరీట మల్లిని శిరముపై చెల్లాటముల మోతిరా. శిరము ఎల్లడిల్లగ సొమ్మ చిల్లపోతివు రక్షక. ఎల్లడిల్లగ సొమ్మ చిల్లపోతివు రక్షక.
అలాగే నిలబడి ఉండగా ప్రార్థన చేసుకుందాం. రెవరెండ్ చంద్రశేఖర్ గారు ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మమ్మలను మిక్కిలిగా కాచి కాపాడుతున్నటువంటి పరలోకమందు ఆసీనుడైన మా పరిశుద్ధుడా, సజీవుడైనటువంటి జీవము కలిగిన మా ప్రభువా, మీకే వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన, ఈ దినము శుభదినము తండ్రి నాయన. ప్రభువా నాయన, ఇంత ఘనముగా నాయన యొక్క 40వ తండ్రి ప్రభువా నాయన పాస్వార్ నాయన తండ్రి పండుగను జరుపుకునే సందర్భంలో ఈ రీతిగా ఐక్య ప్రభురాత్రి బల్ల భోజన కార్యక్రమంలో నాయన మేము చేరి జరిగిస్తుండగా ఇప్పటి వరకు నాయన యొక్క దైవజనులు వాడుకొని ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలు విని ప్రభావం ఘనముగా జరిపించినందుకు మీకు వందనములు నాయన. క్రమముగాను సక్రమముగాను జరిపిస్తున్నారు ప్రభా, మీకే వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా నాయన తండ్రి, ఇప్పటి వరకు ఎంతో కష్టపడినటువంటి నాయన నాయకులను బట్టి వందనాలు. మరియు ప్రభా నాయన తండ్రి, ఈ కార్యక్రమం జరిపిస్తున్నటువంటి రూపస్తును బట్టి మరియు నాయన తండ్రి డేవిడ్ దయాసాగర్ నాయన గాయపడినటువంటి హృదయము తండ్రి, తల్లిని పోగొట్టుకొని ఆమె నీ సన్నిధిలో ఉన్నది ప్రభా. మేము ఆమెను జ్ఞాపకము చేసుకుంటున్నాము తండ్రి. ఆమె యొక్క బంధువులు, రక్త సంబంధికులు, అక్కలు, చెల్లెళ్ళు, మరియు నా కుమార్తెలు నాయన బిడ్డలందరూ ఇక్కడ ఉండుట ఎంతో గొప్ప భాగ్యము తండ్రి. ఆ కుటుంబాన్ని ఓదార్చండి నాయన తండ్రి. తండ్రి, కంఫర్ట్ అండ్ కన్సోల్ ద ఫ్యామిలీ ఓ లార్డ్. ప్రభా, మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఈ యొక్క ప్రభురాత్రి వల్ల నాయన తండ్రి కార్యక్రమంలో నాయన తండ్రి దైవజనులు నాయన సుధాకరయ్య గారు పాస్టరు, మరి నేను కమిటీ మెంబర్ శాంతి కుమార్, మరియు వరుంధర సుధాకర్, మరియు సలోమిక్ నాయన సాంసన్ గారు, ఇంకా కమిటీ మెంబర్స్ను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఇంకా జరగవలసినటువంటి కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి ఆ కార్యక్రమం జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైనటువంటి 40వ ఐక్యబల్ల ఆరాధనను నడిపించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, మరి ముఖ్యంగా కమిటీ వారి అందరికీ కూడా ఎంతోమంది సీనియర్ పాస్టర్స్ ఉన్నారు. నేను అడిగాను, నేను ఎందుకు చేయాలండి, పెద్ద పెద్దవారు ఉన్నప్పుడు ఐఎమ్ జస్ట్ ఎ ల్యాడ్ అని నేను చెప్పినప్పుడు వారు మీరే చేయాలని వారు నాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉదయం నుండి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంత కార్యక్రమంలో నడిపించడం ఏంటి అని చాలా ఐ వాజ్ జస్ట్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు. మీకు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి అడుగు పెడుతూ ఉన్నాము. మనందరము కూడా బల్లలో చేయి వేయబోతూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని జరిపించుటకు స్థానిక సంఘ సేవకులు రెవరెండ్ వై సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. With the kind permission of chairman, I just want to announce, ప్రకటన చేయాలి ఆశపడుతున్నాను. 10 అయింది సమయము, టైం అయిపోయిందని ఎవరు కూడా లేచి వెళ్ళొద్దు. ప్రభు వల్ల జరుగుతున్నప్పుడు అందరూ కూడా ఉండండి. మీకు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాం. మీ లాస్ట్ పర్సన్ ఇంటికి వెళ్ళే వరకు మేము ఉంటాం ఇక్కడ. మీకు వ్యాన్ ఫెసిలిటీస్ని బయట ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఎవరు కూడా మాకు ఆటోలు దొరకవు, బస్సులు దొరకవు. అది ఎంత దూరం అయినా మీ ఇంటి వరకు వెహికల్స్ వదులుతారు. కాబట్టి సహకరించాల్సిందిగా కోరుచున్నాను. డోంట్ జస్ట్ వాక్ అవే. రెవరెండ్ డి కోటేశ్వరరావు గారు, డాక్టర్ రాజశేఖర్ గారు దయచేసి అసిస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు వల్లలో పాల్గొనేదానికి మనం సిద్ధపడి ఉన్నాం. ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారు మాత్రమే చేయి వేయవలసిందిగా మనం చేస్తున్నాం. అయోగ్యులుగా ఉండి తీసుకుంటే మీరు శిక్షార్హులవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యోగ్యత ఏమిటో మనం పరీక్ష చేసుకుందాం. 1 నిమిషం పాటు మౌన ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుదామండి. అప్పుడు దేవుడు మనకి ఏదైనా అయోగ్యత గుర్తు చేస్తే ఇప్పుడే దాన్ని వదిలిపెట్టి మరి యోగ్యులుగా ఈ బలలో పాల్గొనేదానికి మనం సిద్ధపడాలని మీకు మనవి చేస్తూ 1 నిమిషం పాటు మౌన ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుతామండి.
మా తండ్రి, మా దేవా, నీ పాదములకు స్తుతి స్తోత్రం నాయన. ఇంతవరకు చేయబడిన ప్రార్థనలు తండ్రి నీవు విని అంగీకరించి మాకు కలుగు చేసిన యోగ్యతను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, పాల్గొంటున్న ప్రతి నీ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి, మీరు మీ యొక్క స్వారూప్యంలోనికి వచ్చి మీ మరణ పునరుద్ధానాన్ని ప్రచురం చేసే బిడ్డలుగా ఉండేదానికి సహాయం అనుగ్రహించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రేమపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ 40వ ఐక్య బలారాధనలో ఈ రీతికి మేమందరం కలిసి తండ్రి పాల్గొని గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓకే. ఇంతవరకు తండ్రి కార్యక్రమం అంతా కూడా క్రమముగాను మర్యాదగాను మీ నా మహిమార్థమే జరిగించుకున్నారు. మీ దాసులను అభిషేకించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ వాళ్ళను సమీపిస్తున్నాము తండ్రి. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శరీరానికి సాదృశ్యముగా, మీ యొక్క రక్తానికి సాదృశ్యముగా తండ్రి ఈ బలలో మేము చేయబోతుండగా యోగ్యులుగా మమ్మల్ని మీరు ఎంచమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క అయోగ్యతను మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో బలలో చేయవేసినట్లుగా మాకు అందరికీ యోగ్యత ప్రసాదించమని మమ్మల్ని అందరినీ కృపగలను మీ హస్తాలకు సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథ పఠనము ఎస్ జోసఫ్ బాబు గారు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వరకు ఉన్న భాగం. సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆమె దేవుడి లేఖనం దీవించునుగా. ప్రార్థన. పాస్టర్ పి జోసఫ్ ప్రభాకర్ గారు, కృపా అభిషేక మందిరం, ప్రార్థనా మందిరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగిస్తూ ఉన్నారు. అయ్యా, యొక్క ప్రభు సంస్కారం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. చదవబడిన వాక్యం ప్రకారం అయా ఈ యొక్క కార్యక్రమాన్ని అయా మీరు మాకు ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు, మా ఐక్యతను చాటుటకు, ఒకరినొకరిని ప్రేమించుకుంటున్నాం అని అందరికీ చాటుటకు మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, జరగబోతున్న కార్యక్రమం అంతా కూడా మీరు చక్కగా మర్యాదగా క్రమముగా మీరు జరిగించమని అయా అందరూ కూడా తనను తాను విమర్శించుకొని ఇదిగో ఈ కార్యక్రమంలో యోగ్యునిగా మార్చుకొని చేయి వేటుకు కృపను దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యాండ్ ఆఫ్ పీస్ శ్రీమతి అండ్ రెవరెండ్ కె సాల్మన్ గారు ముందుకు వచ్చినట్లయితే హ్యాండ్ ఆఫ్ పీస్ ఇచ్చేదానికి వారు సిద్ధపడతారు. సమాధానం మీకు కలుగును కాక. సమాధానం మీకు కలుగును కాక. మొదటి వారికి మీరు హ్యాండ్ ఇస్తే ఆ తర్వాత మీరు పక్కన వారికి ఇస్తారు. దేవుని సమాధానము మీకు కలుగునుగాక అని ఒకరినొకరు చెప్పుకోవాల్సిన సమాధానం మీకు కలుగుగాక. సమాధానం మీకు కలుగుగాక. సమాధానం మీకు కలుగుగాక.
రాజశేఖర్ గారు ప్రార్థిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమపూర్ణుడైనటువంటి మా తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా ప్రభువా, మీకు వందనాలు. మరణ భయములలో జీవిస్తున్నటువంటి సమస్త మానవాళిని వెదకి రక్షించి నిత్యరాజ్యానికి వారసులుగా చేయుటకు మీ అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మా కొరకు ఈ భూమి మీదకి పంపించి, మా ప్రభువా, మా దేవ, ఆయన యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ నిరీక్షణలను బట్టి మీకు కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాము. మా తండ్రి, మేము చేసినటువంటి అపరాధాల నిమిత్తము, మేము చేసినటువంటి సమస్తమైనటువంటి పాపాల నిమిత్తమునైనా ఇదిగో మాకు రావాల్సినటువంటి శ్రమ, మాకు రావాల్సినటువంటి శిక్ష, మాకు రావాల్సినటువంటి అవమానాలన్నిటినైనా మీరు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం పైన వేసి మీరు మాకు ఇచ్చినటువంటి నా తండ్రి విడుదలను బట్టి మీకు కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాము. ఇదిగో నా ప్రభువా, మా కొరకు గాయపరచబడినటువంటి, మా కొరకు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడినటువంటి మీ శ్రేష్టమైనటువంటి నాయన పరిశుద్ధ శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టె కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రభువా, ఇంకా నా తండ్రి మాలో ఏదైనా తప్పిదాలుంటే, లోపాలుంటే వాటన్నిటిని ఈ క్షణములో నాయన ఒప్పుకొని, అదిగో నా తండ్రి మిమ్ములను మేము భుజించుట ద్వారా మీరు మరియు మేము ఏకమై ఉన్నామనేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి నాయన సత్యాన్ని మేము గ్రహించి నీ సొత్తైనటువంటి ప్రజగా ఈ లోకములో జీవించటానికి కావాల్సినటువంటి కృప మీరు మాకు అనుగ్రహిస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం కోసం రెవరెండ్ డి కోటేశ్వరరావు గారు, మిస్పా బ్యాప్టిస్ట్ చర్చ్ వారు ప్రార్థన చేస్తారు. స్తుతులకు కారణభూతుడు అయిన మా ప్రభు, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత శ్రేష్టమైన కార్యక్రమంలో మేము పాలు పంపులు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయమును బట్టి, యోగ్యతను బట్టి, సిద్ధపాటును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరు అనుగ్రహించిన మీ శిలువ రక్తము ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి శుద్ధీకరణను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రక్తమునకు సాదృశ్యముగా ఉన్న ద్రాక్షరసమును మేము తీసుకుంటూ ఉండగా తండ్రి, పరిశీలనతోనూ పశ్చాత్తాప హృదయముతోనూ ప్రార్థనాపూర్వకముగా తండ్రి సిద్ధపడి తీసుకోవడానికి సహాయం చేయమని, ఎందుకంటే అయోగ్యంగా తీసుకోకూడదని మీ లేఖనాల ద్వారా మీరు తెలియచేసిన రీతిని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మలను మేము పరిశీలన చేసుకుంటూ బల్ల కొరకు సిద్ధపడి తీసుకోవడానికి సహాయం చేయమని ఈ మనవులు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, రొట్టె వేరుగా ద్రాక్షారసం వేరుగా ఇవ్వబడదు. ఇచ్చిన ఆ యొక్క ఆ పాత్రలోనే పైన రొట్టె ఉంటుంది, కింద ద్రాక్షారసం ఉంటుంది. రొట్టె తినేటప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఆ రొట్టె తినేసి ద్రాక్షారసం ఉంచుకుంటే ద్రాక్షారసం తాగేటప్పుడు ద్రాక్షారసం తాగదాం. దయచేసి పరిచారకులు వచ్చి ఒక్కొక్క కంటైనర్ తీసుకొని, బేసిన్ తీసుకొని అందరికీ పంచవలసిందిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీ మధ్యకి ద్రాక్షారసము, రొట్టె రెండు వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని దగ్గర ఉంచుకుంటే అందరం కలిసి ఒకేసారి మనం తీసుకుందాం. సంఘంతో రెండు విషయాలు పంచుకోవాలనుకుంటున్నానండి. నేను ఈ సంఘం నిర్మాణానికి ఎలివేషన్ అంతా డిజైన్ చేసినప్పుడు
నా ఆఫీస్లో కంప్యూటర్ కాలిపోయిందండి. ఎందుకు ఈ శోధన అని అంటే, దేవుని సేవలో ఒక మంచి సంఘం నిర్మింపబడుతుందన్న ఒక శోధన నా జీవితంలో జరిగిందండి. తర్వాత నేను ఒక 50 పాటలు రాశానండి ఈ మధ్య కాలంలో. 50 పాటలు ఈ ఐక్య ఆరాధన కోసం అని ఒక పాట రాసి దీన్ని మెయిల్ చేద్దామని చెప్పి మా భార్యకి నేను ఇది మెయిల్ పెట్టగానే మళ్ళీ కంప్యూటర్ కాలిపోయిందండి. ఈ ఐక్య ఆరాధన అంటే దీనికి ఎంత శక్తి ఉందో నాకైతే తెలియదు. నేను దేవ సేవకుడిని కాదు, మామూలు క్రైస్తవుడిని. కానీ నాకు చాలా శోధనలు ఈ పాట మొదలుపెట్టినప్పటి నుంచి శోధనలు జరుగుతూనే ఉన్నాయి. మా అమ్మ కూడా ధర్మల బాలకొండయ్య గారు ప్రార్థన చేసి, దేవుడు తోడుంటాడు రా, నువ్వేమి అవన్నీ ఆలోచించబాక నీ పని నువ్వు చేయని చెప్పింది. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. నాయందు మీరున్న నీలో నేనుందునని, కడరాత్రి విందులో నా సిలువయాగ జ్ఞాపికగా. భుజించి త్రాగుము, జీవము పొందుము.
కలిగి జీవించుడని క్రొత్త ఆజ్ఞనిచ్చితివి. తండ్రి యొద్ద మాకు స్థలము సిద్ధపరచుటకు. ఎవరికైనా కప్స్ అందకపోతే మీకు కూడా వస్తాం పైకి కనిపిస్తారు. పరలోకమందున్న ప్రభువు విందుకు ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు ఈరనుచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పాను. కాబట్టి మనమందరం కూడా సిలువలో విరవబడిన యేసు ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా సమాధానపూర్వకంగా ఏకకాలంలో ఈ రొట్టెను మనం అందరం కూడా తీసుకుందామండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ పాత్ర నా రక్తం వల్లైన కొత్త నిబంధన, దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి మనమందరం కూడా సిలువలో యేసు ప్రభు కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా సమాధానపూర్వకంగా ఏకకాలంలో ఈ పాత్రలోది మనం అందరం కూడా తీసుకుందామండి. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి అని దేవుని వాక్యంలో ఉండగా, పాత్రల మీద నుంచి సేకరించబడుచుండగా పేదలు ఎల్లప్పుడూ మన మధ్యలో ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకుందాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర,
ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబడడానికి తిరిగి లేచాడు. రోమికి రాసిన పత్రికలో రాసిన విధంగా సందేహించక అని వైపు చూస్తాం. సందేహమేలా సంశయం సందేహమేలా సంశయమదేలా సందేహమేలా సంశయమదేలా ప్రభుయేసు గాయములను పరికించి గాయాలలోని వేలు తాకించి సందేహమేలా సంశయమదేలా మకుటము నీకై ధరించెనే నీ పాప శిక్షను యేసే భరించెనే మకుటము నీకై ధరించెనే నీ పాప శిక్షను యేసు భరించెనే తీయబడ్డ కానుకల నిమిత్తం ఉందాం. పరిశుద్ధుడా ప్రేమమయుడైన తండ్రి, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థం ఘనంగా మీ నామ మహిమలో జరిగించినందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో పట్టబడిన కానుకల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలు గుప్పిలు విప్పి పరిచర్య నిమిత్తం ఈ కార్యక్రమం నిమిత్తం ధారాళంగా ఇచ్చి ఉండగా గుప్పిలు విప్పిన ప్రతి వారిని దీవించండి, వారిని వారి కుటుంబాలను వర్ధిల్లు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఆ ధనము నీ పరిచర్య నిమిత్తం వాడబడ్డానికి, నీ నామ మహిమ నిమిత్తం వాడబడ్డానికి మీరు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ పాదాలకు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని బట్టి ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో మేము ప్రార్థించాం. ఎంతో అద్భుతంగా అమోఘంగా మీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని మీరు జరుపుకున్నందుకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపి పాపభారముతో ఉన్నటువంటి మమ్మలను
మీరు మీ శిలువ రక్తము చేత సంధించి పవిత్రులుగా చేసి విమోచించి నిత్య రాజ్యానికి వారసులవుటకు మరణించి సమాధిని గెలిచి పునరుద్ధానుడైనటువంటి దేవుడు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మేము ఘనపరుస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. 40 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి జరుపుకొనుటకు మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. దీనిని ప్రారంభించినటువంటి దైవజనులు మా మధ్య లేకపోయినప్పటికీ మీ కార్యాలు కొనసాగుతాయి అన్నటువంటి దానికి నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని ఈ దినాన మీరు జరుపుకున్నందుకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ గొప్ప దైవజనులను మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దాసులను, వర్తమానాన్ని అందించినటువంటి దైవదాసులను, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిడ్డలను, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు ఏర్పాటు చేయబడిన ఈ పాస్టర్స్ కౌన్సిల్ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ గారైనటువంటి డేవిడ్ దయాసాగర్ గారిని బట్టి, అలాగే స్థానిక సంఘ కాపురి సుధాకర్ గారిని బట్టి, కూడిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సంఘాన్ని, సంఘ పెద్దలను దీవించండి. ఇదిగో ప్రభా, దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. మేము మా గృహాలకు వెలుచు ఉండగా మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి ఈ దినము మేము మీ సన్నిధానములో పొందినటువంటి ఆత్మీయ మేలులను తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ, దేవా మీ రాక కొరకు మేము ఎదురు చూచే ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. ముందున్నటువంటి దినాలలో జరగనున్న గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు అయితేనేమి, పునరుద్ధాన కార్యక్రమాలు అయితేనేమి, వాటన్నిటిలో పాల్గొని మిమ్మల్ని ఘనపరచుట కృప చూపమని యేసయ్య సర్వశక్తి గల శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం అందరం లేచి నిలబడి ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, వర్తమానం అందించిన దైవజనులకు, కార్యవర్గానికి, సంఘ కమిటీకి అందరికీ తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే, రుజనమంతటి మీద విజయమిచ్చెడు దేవ, నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యము. వాచెను శత్రుని యోధ